నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబౌలి విజయలక్ష్మి గారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి ఉగాది రాబోతుంది. అంటే ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే మన తెలుగువారి పండగ తెలుగు నూతన సంవత్సరం అని అనుకుంటూ ఉంటాము. అయితే ఆ రోజు ప్రత్యేకంగా మనం ఉగాది పచ్చడి అనుకోవచ్చు, పూజా కార్యక్రమాలు అంటూ చేస్తూనే ఉంటాం. మన పురాణాల ప్రకారం ఉగాది గురించి ఏదైనా ఒక చిన్న కథ లాంటిది ఉందంటారా? ఉగాది పచ్చడి మనమే చేస్తామా, లేకపోతే వేరే వాళ్ళు కూడా చేస్తారమ్మా? నూతన సంవత్సరాది అదే ఉగాది. తెలుగువారి నూతన సంవత్సరాదిని మనం ఉగాది అంటాం. అవును. ఒకప్పుడు కృతయుగం ఇప్పుడు ప్రారంభమైంది అని చెప్పి పురాణాల్లో ఉంది. ఈ చైత్ర మాసంలో మొదట్లోనే మొదలవుతోంది అని. కనుక మాసాలన్నీ లెక్కించేటప్పుడు కూడా చైత్రం వైశాఖం అని ఇది చైత్రంతో మొదలు పెడుతున్నాం కనుక అంటే పాల్గొనం దాకా, పాల్గొనం చిట్ట చివరిది, చైత్రం మొదటిది అని లెక్క పెడుతున్నాం కనుక మొట్టమొదటి నెల మొట్టమొదటి రోజుని సంవత్సరాదిగా యుగాది అనేవాళ్ళు ఒకప్పుడు. యుగం ప్రారంభమైంది కనుక యుగాది అని. ఆది అంటే మొదలు కదా, అది రాను రాను ఉగాదిగా మారింది. ఇప్పుడు అంటే మాట్లాడుతుంటే కొంచెం మాటల్లో రకరకాలుగా మార్పులు చెందుతూ ఉంటాం కదా, అలా ఉగాదిగా మారింది. యుగాది కాస్త ఉగాది అయింది. సంవత్సరాది ఇది కూడా కరెక్ట్ అయిన పదమే. ఎందుకంటే సంవత్సరం, కొత్త సంవత్సరం ఈ సందర్భంగా మొదలవుతుంది మనకి అని. ఇది ఒక్కొక్కరికి మన భారతదేశం అంతా మనం గమనించి చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ కొత్త సంవత్సరం మొదలయ్యేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మనతో పాటు కొత్త సంవత్సరం ఇప్పుడు వచ్చేది కన్నడిగులకి, అంటే కన్నడ వాళ్ళంతా కర్ణాటక స్టేట్, మహారాష్ట్రులకి, మనకి అందరికీ ఇది కొత్త సంవత్సరం. కన్నడిగులు కూడా దీన్ని ఉగాది అని అంటారు, సంవత్సరాది ఉగాది అని అంటారు. మహారాష్ట్రీయులు మాత్రం గుడి పర్వ అంటారు. వాళ్ళ పండుగ పేరు అనమాట. అంతేగాని ఇప్పటి నుంచి వాళ్ళకి నూతన సంవత్సరం మొదలు. ఇప్పుడు నూతన సంవత్సరం మార్వాడీలకి, వాళ్ళకి రాజస్థాన్ అటువైపు వెళ్ళి చూస్తే దీపావళికి మొదలవుతుంది వాళ్ళకి కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మా నూతన సంవత్సరం చాలా మంచిది, చక్కగా చిగుళ్ళు వేస్తూ ఉంటాయి, కోయిళ్ళు పూస్తూ ఉంటాయి వగైరా చెప్తారు. ఎవరు చెప్పేది వారి నూతన సంవత్సరానికి అనుగుణంగా ఆ ప్రతిదానికి ప్రతిరోజుకి ప్లస్లు మైనస్లు ఉంటాయి కదా, కనుక ఆ లక్షణాలు చెప్పుకొని ఈ రోజుల్లో మాకు ఇలాగ వాళ్ళైతే లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ పూజ చేస్తాం కనుక ఈ రోజు నుంచి మాకు మొదటి సంవత్సరం అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇలా ఎవరికి వారికి తగినట్టుగా చెప్తారు. కాకపోతే యూనివర్సల్గా అందరూ ఆచరించేటటువంటి సంవత్సరాది ఏది అంటే, నూతన సంవత్సరం ఏది అంటే జనవరి 1 నుంచి. అదేంటంటే గ్రెగరీ అనే ఒక పోపు దీన్ని అందరికీ పరిచయం చేస్తే యూనివర్సల్గా ఇప్పుడు నా కొలమానాలు వేరవచ్చమ్మా, నీ కొలమానాలు వేరవచ్చు. కొంతమంది ఎత్తుని అడుగుల్లో కొలుస్తారు, కొంతమంది మీటర్లలో కొలుస్తారు. తేడా వచ్చేస్తే మళ్ళీ కన్ఫ్యూషన్ వస్తుంది కదా. ఇప్పుడు మనము ఏదన్నా ఎవరికైనా పాత పుస్తకాలు తీస్తే మీకు కింద కనిపిస్తూ ఉంటుంది. ఏదన్నా నెల చెప్పాలనుకుంటే వైశాఖ, కృష్ణ, లేకపోతే బహుళ మాస పక్షమన్నా కృష్ణపక్షమన్నా ఒకటే కదా, వైశాఖ బహుళ షష్ఠి అని రాసి సంవత్సరం పేరు కూడా రాస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ బహుళ షష్ఠి అని రాశారనుకో. దీంట్లో ఏమవుతుంది, ఇది ఎంతమందికి అర్థమవుతుంది, బయట వాళ్ళందరికీ అర్థం కాదంటే. మనలోనే మనకి, మన భారతదేశంలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నది, అవునా. ఆ తర్వాత మన దేశంలో కూడా ఉత్తరాదికి దక్షిణాదికి, అంటే వింధ్య పర్వతానికి వింధ్య రేంజెస్ ఉన్నాయి కదా మనకి, ఆ వింధ్య రేంజ్కి అటు ఇటు 12 సంవత్సరాలు తేడా ఉంది. కనుక ఇక్కడ పరాభవ అని మన ఇక్కడ ఇప్పుడు రాబోయే సంవత్సరం గురించి చెప్పుకుంటూ, పరాభవ అంటే వాళ్ళకి ఇంకా అక్కడ సిద్ధార్థి నడుస్తూ ఉంటుంది. ఎంత తేడా ఉంది, 12 ఏళ్ళు తేడా ఉంది. పైగా కొంతమంది నెలలు లెక్కించేటప్పుడు అమావాస్య అంత మాసాలు, మనం అమావాస్య అయిపోయాక పాడ్యమి, మళ్ళీ పాడ్యమి వస్తే మనకది మొదటి రోజు కింద లెక్క కొత్త నెలలో. అదే వేరే వాళ్ళు పూర్ణిమంత మాసాలు వాడుకునే వాళ్ళు ఉన్నారు. పూర్ణిమ తర్వాత వచ్చే పాడ్యం వస్తుంది కదా మళ్ళీ, అప్పుడు కూడా అదే వాళ్ళకి నెలలో ఫస్ట్ రోజు. కనుక కాశీలో కానీ అటువైపు వెళ్తే, గయా, కాశీ, నైమిసారణ్యం ఈ ప్రాంతాలు మనం వెళితే వాళ్ళు మనకంటే ఒక 15 రోజులు తేడాలో ఉంటారు. వాళ్ళు పూర్ణిమ పాటిస్తారు, మనం అమావాస్య పాటిస్తాం. మరి అమావాస్యకి పున్నానికి 15 రోజులు తేడా ఉంది కదా, ఈ 15 రోజుల తేడా కూడా కనిపిస్తుంది. కనుక అందరికీ ఇదే ఎందుకు కాదు అంటే, మన దగ్గరే మనకే అందరికీ ఒకటి కాదు, వేరు ఉంది, తెలుసుకోవాలి కదా ఉన్న విషయాలు ఇవి. కనుక వాళ్ళది పాటించడం వల్ల ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక తారీఖు 25/3 మార్చి అనుకుందాం, 2026 సంవత్సరం వేసాం, ఒక తారీఖు వేస్తే ఏమైంది, అది అందరికీ అర్థమైపోతుంది. జర్మనీలో ఉన్నా, జపాన్లో ఉన్నా, న్యూజిలాండ్లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఏషియాలో ఉన్నా అందరికీ ఈజీగా ఇది ఒకటే డేట్ అనేది అర్థమవుతుంది. ఆ యూనివర్సల్గా ఒక ఈక్వాలిమిటీ తీసుకొచ్చింది ఆ క్యాలెండర్. అందుకని ఆ క్యాలెండర్ని అందరూ ఫాలో చేస్తున్నారు. అంతేగాని అది మంచి ఇది చెడు, లేకపోతే అది చెడు ఇది మంచి అనేటటువంటివి ఎప్పుడు ఏది ఉండదు. కాలం అమ్మ, పొద్దున మంచిదా రాత్రి మంచిదా,
దేనికి అదే అదే ఏది మంచి, ఎవరికి మంచిది. ఏది బాగుంటే ఆ సమయానికి అదే మంచి. రకరకాల ఋతువులు ఉన్నాయి. వేసవికాలం మంచిదా, శీతాకాలం మంచిదంటే దేనిది దేని దానిదే. అంతే కదా! దానికుంటుంది. కాళిదాస్ అనే ఆయన ఋతు సంహారంలో ఏ ఋతువు ఆ ఋతువు ఎంత హాయిగా అనుభవించొచ్చో రాశాడు. హ్మ్. కనుక అన్ని ఋతువులు ఉంటాయి. ఇప్పుడు మనకేంటి ఈ చైత్ర మాసంలో వసంత ఋతువు ప్రారంభమైంది. మన క్యాలెండర్ పంచాంగం అంటాం కదా! ఆ అవును. పంచాంగం వసంత మాసంతో అంటే వసంత ఋతువుతో మొదలైంది. హ్మ్. కనుక ఇప్పుడు ఈ మొట్టమొదట వచ్చేటటువంటి ఈ చైత్ర మాసం ఉందే, చైత్ర అనే దీనికి పేరు ఎలా వచ్చింది? చంద్రుడిని బట్టి వచ్చింది. హ్మ్. పంచాంగమే 5 తిథి అనేది ఒకటి ఉంది కదా! తిథిని బట్టి చంద్రుడు మారుతూ ఉంటాడు. ఆ చంద్రుడి దగ్గర పున్నమి రోజుకి ఏ నక్షత్రం దగ్గరగా ఉందో హ్మ్. ఆ నెలకు అది పేరు. చిత్తా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే చిత్ర. అవును. చిత్త 2 అంటూ ఉంటారు. చిత్రా నక్షత్రం దగ్గరగా ఉంటే ఆ నెల చైత్రము. హ్మ్. విశాఖ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆ నెల వైశాఖము. అలా వస్తాయి ఇవన్నీ. జ్యేష్ఠ నక్షత్రం దగ్గరగా ఉంటే జ్యేష్ఠ, ఆ మాసం ఉంటుంది. జ్యేష్టం అలాగా. అంటే మనకి చాలా తేలిగ్గా ఉంటుంది కౌంటింగ్ కూడా మనకి చెప్పుకోవటానికి. హ్మ్. కానీ యూనివర్సల్‌గా అర్థం కావాలంటే అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక కొలమానాన్ని తీసుకొచ్చి స్టాండర్డ్ యూనిట్స్‌గా దానిని పెట్టారనమాట కాలాన్ని కొలవటానికి. మనకి కాలాన్ని కొలవటానికి సూర్యుడే అవును. ముఖ్యంగా. సూర్యుడు ఉదయిస్తే రోజు మారిందనుకుంటాం. సూర్యోదయానికే మన పంచాంగంలో సంఖ్య మారుతుంది. అంకె మారుతుంది. అంటే తారీఖు మారుతుంది. తారీఖు అనేది ఉర్దూ పదం అయినప్పటికీ డేట్ అనుకుంటే ఇంగ్లీషు, తారీఖు అనుకుంటే ఇది ఆ దినం మారుతుంది. హ్మ్. కానీ గ్రెగరీ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం 12 అయ్యేసరికి క్యాలెండర్ మారిపోతుంది. అవును. తారీఖు మారిపోతుంది. మారిపోయి కొత్త తారీఖు వచ్చేస్తుంది. కానీ మనం లెక్కలు వేయాలంటే మన పంచాంగం వాళ్ళు సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా ఒక దినం. దివారాత్రాలు 2 కలిసి దినం. హ్మ్. దివ అంటే పగలు, రాత్రి అంటే రాత్రిపూట. ఈ దివారాత్రాలు 2 కలిస్తే ఒక దినం. హ్మ్. మన సూర్యుడు ఇలా తిరిగి వచ్చేసరికి హ్మ్. పగలు మొదలై మళ్ళీ పగలొచ్చేదాకా. అంతేగాని పగలుపోయి చీకటొస్తే అది ఒకరు హాఫ్ అంటే ఒక పూట అంటాం దాన్ని. హ్మ్. రోజుకు 2 పూటలు. ఈ ఉగాది ఈ రకంగా మనకి మొదలైంది. మొదలైన తర్వాత ఉగాది నాడు మనం మాత్రం ఏం చేస్తామంటే, ఇది తెలుగు వాళ్ళకి పేటెంట్ రైట్ అనమాట ఉగాది పచ్చడి. అవును. రుచులు 6 అంతకు మించి రుచులు లేవు. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఈ 6 రుచులు తప్పితే ఇంకో వేరే ఏడో ఉండవు. రుచి అనేది ఎక్కడా లేదు. ఈ ఏడో రుచి ఎక్కడా లేనప్పుడు ఈ ఉన్న 6 రుచులని సమ్మేళనం అంటే అన్నీ రుచే కదా మనం తింటుంటే నాలుకని రసన అంటాం. హ్మ్. రసన అంటే నాలుక రుచిని చెప్తుందనమాట మనకి. మనకి ఉన్నటువంటి తన్మాత్రల్లో రసం కూడా ఒకటి. కనుక ఈ నాలుక చెప్పే రుచికి ఈరోజు ఈ 6 వస్తువులు కలిపి 6 వస్తువులు అంటే ఉప్పు అంటే అప్పుడే తెచ్చిన కొత్త ఉప్పు వేస్తాం. పాత వస్తువులు ఈ పచ్చడికి వాడం. హ్మ్. అన్నీ వాడుతూ కొత్తయి. ఉన్నదాన్ని తెచ్చి వాడం సాధారణంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇంట్లో ఏది దొరికితే అది వేస్తున్నాను వేరే విషయం. హ్మ్. పద్ధతి అది. అలాగే తీపికి కొత్తగా బెల్లం. హ్మ్. కొంతమంది చెరుకుగడలు కూడా వేస్తారు. అవును. అంటే బెల్లానికి పూర్వ బ రూపం చెరుకుగడే కదా! హ్మ్. అలాగా. చేదుకి వేప పువ్వులు. వేప పువ్వులు దొరకని ఇతర ప్రాంతాల వాళ్ళు మరి అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ వేప చెట్లు ఉండవు. లేకపోతే వాళ్ళు మెంతులు తీసుకొచ్చి వేస్తున్నారు. రుచి కదా! ఆహా! అసలు విషయం. అంటే చేదుంటుంది కాబట్టి మెయిన్ విషయం మెంతులు గూడా. రుచి. అది కదా! అందుకని. ఎలా అయితే బెల్లం బదులు చెరుకుగడ కొంతమంది వేస్తున్నారో అలాగే ఇది కూడా. అలాగే ఈ ఈ రుచులన్నీ కలిస్తే ఇవన్నీ చాలా మంచి శరీరానికి మంచివి. నిత్యం మనం తీసుకునే రుచులివి. ఆ తర్వాత పులుపుకి కొత్త చింతపండు. హ్మ్. అది కూడా చక్కగా కొత్త చింతపండు ఎర్రగా ఒక రకంగా కలర్‌లో ఉంటుంది. నల్లబడిపోయిన పాత చింతపండు కాదు. కొత్త చింతపండు. అవి కూడా దొరకకపోతే పాపం పులుపుకి కూడా వాళ్ళు ఏది దొరికితే ఏ నిమ్మకాయ పిండుకొనో అలా చేస్తున్నారు బయట హ్మ్. దేశాల వాళ్ళు. వాళ్ళకక్కడ ఆ పదార్థం దొరక్కపోతే. దొరికితే సరే. ఆ తర్వాత చేదుకి వేప వేశాము, పులుపుకి చింతపండు వేశాము, కారానికి పచ్చిమిరపకాయ. హ్మ్. ఒకప్పుడు మిరియమే వేసేవారు. కానీ ఇప్పుడు అన్ని పచ్చి పదార్థాలతో తయారు చేస్తున్నాం గనుక పచ్చిమిరపకాయ. దొరకకపోతే మిరియమే. అసలు మొట్టమొదట మన కారం అలవాటైందే మిరియంతో. మిరియమును పిప్పళ్ళని వచ్చేవి. చిన్న మిరియాలంటారు. సన్నగా గసగసాలంత సన్నగా నల్లగా ఉంటాయి. హ్మ్. అవి. ఇవే మనకు ఒకప్పుడు కారం పదార్థాలు అవే. కారం అలాగే తర్వాత ఇతర దేశాల నుంచి, ఇతర పంటల నుంచి దిగుమతయి మనకు చాలా వచ్చాయి గదా! అలా మనకి పచ్చిమిరపకాయ అలవాటయింది. ఆ పచ్చిమిరపకాయ లేతే మిరియం. ఇంకొకటి వగరు. వగరుకి అప్పుడే కాస్తున్న చిన్న లేత పచ్చి మామిడికాయ. పిందెలు కొరికితే వగరుగా ఉంటాయి గమనించారా? అవునండి. ఆ వగరు అనే రుచి అది. మామూలుగా మనకి మిగిలిన వాళ్ళకి వగరు అనే రుచి అసలు అంత చెప్పడానికి కూడా ఇంకో భాషలో నాకు టర్మ్ కూడా లేదు. హ్మ్. ఈ మిగిలిన వాటన్నిటికి మనం ఏదో ఒక భాషలోంచి మనం స్వీటు, ఇవన్నీ సాల్ట్ అని ఏదో ఒకటి తీసుకోవచ్చు మనం. హ్మ్. దీనికి మాత్రం వగరు అనేది ఆ పచ్చి మామిడి పిందె రుచి అనమాట. ఆ మామిడి పిందెలు అవి కట్ చేసి అవి వేయటం.
ఇప్పుడు బాగా పండిపోయినవే దొరికేస్తున్నాయి, అందరూ చక్కగా మామిడి పళ్ళు కూడా చూశాను నిన్న మార్కెట్లో నేను. చేసి కాకపోతే మామూలుగా ఒకప్పుడు ఈ హైబ్రిడ్ వాతావరణం లేనప్పుడు లేత పిందెలు ఉండేవి. ఆ లేత పిందెల్ని తీసుకొచ్చి అవి ఉగాది పచ్చడికి ఇవన్నీ వేసి కలిపి, 6 వేసి కలిపి చక్కగా ఒక చింతపండు రసంలాగా చేసేస్తే ఆ రసంలో ఇవన్నీ కలిసిపోతాయి. అంటే కొంచెం మనకు కలుపుకోవటానికి ఒక పదార్థం ఉండాలిగా, అన్ని డ్రై వస్తువులే వేయకుండా అవన్నీ వేసి కలిపేసి, అది ముందర ఉగాది అనేది మొదలయ్యేదే చక్కగా లేచి పొద్దున్న స్నానం చేసి, తలంటి పోసుకొని స్నానం చేసి, ఆ తర్వాత మంచి కొత్త బట్టలు కట్టుకుని, పండగ అనేసరికి కొత్త బట్టలు, మంచి పిండి వంటలు, స్నానాలు ఇవన్నీ మనకు అలవాటే కదా చేసి, అప్పుడు ఈ తయారు చేసిన ఉగాది పచ్చడిని, స్నానం చేశాక తయారు చేసిన ఈ ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యం పెట్టి నైవేద్యంగా మనం భావించి తీసుకోవాలి. అమ్మ, ఇప్పుడు ఉగాది పచ్చడి అనేది ఇంట్లో యజమాని చేస్తే మంచిదని వింటూ ఉంటాము. అసలు ఇంట్లో ఉగాది పచ్చడి ఎవరు చేయాలంటారు? ఇంటి వంట అంటే ఎప్పుడు ఇల్లాలేనమ్మా. ఇంట్లో బయట వంట అంటే ఎప్పుడు పురుషుడు. గమనించి చూడండి, మనం బయట కూడా చూడాలా, పెద్ద వంటలు, పెళ్లి వంటలు పురుషులు ఎక్కువగా చేస్తున్నారు. ఇంటి వంట ఎప్పుడు ఇల్లాలే. అందుకే మన పురాణాల్లో అవి చూస్తే పురాణ స్త్రీలు ఎవరు వంటలు చేసినట్టు మనకి ఎక్కడా కనిపించదు, పురుషులే చేసినట్టు కనిపిస్తుంది. రాను 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 పద్ధతి ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు మాతృస్వామ్యం ఉన్నప్పుడు స్త్రీనే అన్నిటికీ ప్రధానంగా ఇంటికి నిలిచి బయట పనులు కూడా చేసేది, పురుషులు ఇంటికి ఉండిపోయేవాళ్ళు. ఇప్పటికీ కూడా చీమల్లో ఆ పద్ధతి ఉంది. రాణి చీమ బయటికి వెళ్ళి అన్ని పనులు చేస్తుంది, పురుష చీమలన్నీ ఆ చీమల పుట్టలోనే ఉండి ఇంటి పనులు చేస్తాయి, సేవక పనులు చేస్తాయి. చీమల దగ్గర ఇప్పటికీ ఆ న్యాచురల్ పద్ధతి ఉండిపోయింది. మనకేంటి, మనుషులకి నాగరికత పెరుగుతున్న కొద్దీ పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు విలువలు పడిపోయాయి అనే మాట ఎప్పుడు నేను వాడిను, మారుతూ ఉంటాయి అంతే. కనుక ఒకప్పుడు పురుషులు చేశారు. నల భీమ పాకం అని మనం మాట విన్నాం కదా. ఆ నలుడు దమయంతి చేత చేయించలేదు, ఈ భీముడు ద్రౌపది చేత చేయించలేదు, వాళ్ళే చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు స్త్రీనే చేయాల్సి వస్తుందని కాదు, రాను స్త్రీలు చేయటం లేదు, పురుషులు చేయటం లేదు, మానేశాక ఎవరో చేస్తున్నారు, మన ఇంటికి రవాణా అయిపోతున్నాయి. అంటే కొత్త విభాగం వచ్చింది. మళ్ళీ తర్వాత ఈ చక్రం మారుతూనే ఉంటుందమ్మా, ఎప్పుడు ఇది ఇలాగే ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. అవును, రేపు ఇంకో రకంగా ఏమవుతుందో మనం రాబోయే రోజుల్లో ఏం చూస్తామో మనకి తెలియదు. లేకపోతే ఒక టాబ్లెట్లు లాంటివి వచ్చేస్తాయేమో, ఇది పప్పు టాబ్లెట్, ఇది కూర టాబ్లెట్, ఇది పచ్చడి టాబ్లెట్, ఇది టమాటా పచ్చడి టాబ్లెట్, ఇది కొబ్బరి పచ్చడి టాబ్లెట్ అని వస్తాయేమో మనకి తెలియదు. ఈ రకంగా వచ్చేసినటువంటి తల్లి చేస్తేనే ఇంటికి, తల్లి చేస్తే తల్లి చేత్తో పిల్లలకి ఎప్పుడు అమృతం పెడుతుంది. తల్లి చేతి వంట అమృతం అంట. కనుక ఇది చేసి దేవుడికి నైవేద్యం పెట్టి, తర్వాత ఆ నైవేద్యం పదార్థాన్ని అప్పటికల్లా పిల్లలందరూ ఇంట్లో ఉన్న యజమానులు, మగ పిల్లలు, ఆడపిల్లలు అందరూ ఇంటిల్లిపాది చక్కగా స్నానం చేసేసి మంచి బట్టలు కట్టుకుని, కొత్త బట్టలు కట్టుకుని ఉండి, వారికి ఈ ఉగాది పచ్చడిని దేవతకి నైవేద్యం పెట్టేశాం కదా, ప్రసాదంలాగా పెడతారు. అది తప్పనిసరిగా అందరూ మొదటి ఈ రోజు కాఫీ టీలతో లేచేవాళ్ళు కూడా ఆ రోజున మాత్రం ఉగాది పచ్చడి ఫస్ట్ తిన్నాక తర్వాత ఏమన్నా చేయండి అనేది ఒక నియమం ఉంది. కనుక ఇది తప్పనిసరిగా పాటిస్తున్నారు అందరూ. ఒకటి ఉగాది పచ్చడి ప్రసాదం అని అంటున్నాం, ఎందుకంటే దేవతకు పెట్టేశాం కదా. పచ్చడి చేశాక ఈ పచ్చడి తినేటప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రుచి తగులుతూ ఉంటుంది. నాలుకే తగిలితే ఆ రుచిని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఒక నమ్మకం, అంతే, ఒక సరదా, ఒక విశ్వాసం. అంతకుమించి నిజంగానే దానికి ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. కాకపోతే అందరూ భావిస్తూ ఉంటారు. పండుగలు అనగానే మనం చక్కగా రకరకాల పిండి వంటలు చేసుకోవటం, ఆ పిండి వంటలన్నీ దేవుడికి నైవేద్యం పెట్టడం, అంటే దేవుడికి పెట్టాక ఏదన్నా మనం తింటాం కనుక మనం తినటం, అంతేకాదు. ఇక ఉగాది రోజున తప్పనిసరిగా చేయాల్సిందంటూ పచ్చడితో పాటు పంచాంగ శ్రవణం కూడా చేయాలి. పంచాంగ శ్రవణం చేయటం అంటే ఏంటి? శ్రవణం అంటే వినటం, చదవటం, పఠనం కాదు. పఠనమేమో ఆ సిద్ధాంతి చేస్తారు, అక్కడ కూర్చున్న పండితుడు ఎవరో చేస్తారు. మన శ్రవణం వినటమే. వింటే చాలా పుణ్యము అని, ఆ సంవత్సర ఫలితం అంతా దక్కుతుంది అని అర్థం అనమాట. అది సాధారణంగా చాలామంది ఆ రోజు ఎలా గడిస్తే అన్ని రోజులు అలా గడుస్తాయి, ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి కదా. కనుక ఆ రోజంతా జాగ్రత్తగా ఉండటానికి, మంచిగా ఉండటానికి, స్నేహంగా ఉండటానికి చూస్తూ ఉంటారు. అలాగే ఆ పంచాంగ శ్రవణం వింటే ఎటువంటి ఆ రోజు దోషాలన్నీ పోయి చక్కగా మంచిగా ఉంటారు అనేది పంచాంగ శ్రవణ ఫలితం తప్పనిసరిగా. కనుక ఎవరినో పండితుడిని పిలిచి కూర్చోబెట్టి గుళ్ళల్లో చేస్తూ ఉంటారు. లేకపోతే కమ్యూనిటీలు వచ్చాయి కదా, ఆ కమ్యూనిటీలో పండితుడిని పిలిచి కూర్చోబెట్టి ఆయన చేత చేయిస్తూ ఉంటారు. అంటే పంచాంగం చదవగలిగేటటువంటి శక్తి ఉన్న, అంటే ఆ సమర్థత ఉన్న పండితుడిని ఒకళ్ళని కూర్చోబెట్టి, సిద్ధాంతే పంచాంగ కర్తే కానవసరం లేదు, పంచాంగ కర్తని సిద్ధాంతి అంటాం, ఆ సిద్ధాంతే కానక్కర్లేదు, ఎవరైనా ఒక పండితుడిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత చదివిస్తారనమాట. ఉగాది ఏ రోజున వస్తుందో, అంటే ఇవాళ సోమవారం, బుధవారం ఏదో ఉంటాయి కదా, ఆ పర్టికులర్ గ్రహమే ఆ సంవత్సరానికి రాజు. శనివారం వస్తే శనే రాజు ఆ సంవత్సరానికి, బుధవారం వస్తే బుధుడే రాజు. అది ఖచ్చితం.
దాన్ని బట్టి అసలు రాజు ఎవరు అనేది మొట్టమొదటి రాజు నిర్ణయిస్తే తర్వాత మిగిలినవన్నీ నవనాయక ఫలితాలు అని వస్తాయి. అంటే ఈ 9 మంది ఎవరవుతారు ఏమిటి అని విధి ఒక్కొక్కళ్ళని కేటాయిస్తారనమాట. అంటే వర్షాలు ఒకళ్ళకి, యుద్ధాలు ఒకళ్ళకి, సైన్యం ఒకళ్ళకి, మంత్రి ఒకడు, ఇలా కేటాయిస్తూ ఉంటారు. అవన్నీ చేశాక అప్పుడు ఆ సంవత్సరం ఎవరు ఏది అని ఆ ఫలితాలు చెప్తారు. అంటే ఇప్పుడు కుజుడు రాజు అనుకో, కుజుడు కొంచెం క్రూరుడు, కుజదోషం అది. అంగారకుడు అంటే మంటతో సంబంధించిన వాడు. అంగారం అంటే మంట, అగ్ని. అంగారకుడు అంటే మంటకి సంబంధించిన వాడు. ఆ సంవత్సరం అంతా కొంచెం మంటలు పెడుతూ ఉంటాడు అనమాట. అలాగా. అదే సోమవారం అనుకోండి, కొంచెం సౌమ్యంగా ఉంటాడు అనమాట. ఇలా మనం భావిస్తూ ఉంటాం. అది ఆ ఫలితాలు అక్కడ రాస్తారు, ఆ పంచాంగంలో రాస్తారు, రాసేటటువంటి వాళ్ళు. ఈ పంచాంగాలు ఈ రకంగా రాయటం వల్ల వాళ్ళు అక్కడ కూర్చొని చక్కగా నవనాయక ఫలితాలు చెప్తారు. ఆ సంవత్సరం వానలు బాగా వస్తాయి లేదా, పంటలు బాగా పండుతాయి లేదా, ఏ రంగు పంటలు బాగా పండుతాయి, ఇలాంటివన్నీ తెలుసు. ఏమన్నా యుద్ధాలు వస్తాయా, యుద్ధాలు వస్తే ఏ ఏ దేశాలకి యుద్ధాలు వస్తాయి, అవన్నీ కూడా అంటే మొత్తం ప్రపంచం గురించి చెప్తారు. కేవలం ఒక చోట కూర్చొని ఇక తెలుగు ప్రాంతాల గురించి ఏమీ చెప్పరు. దాంట్లో పంచాంగంలో అన్నిటి గురించి రాసి ఉంటుంది. అంతేకంటే ఆ డిగ్రీలను బట్టి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లెక్కేస్తారు కదా, దానిని బట్టి ఆ దేశాల్లో అప్పుడు ఏ గ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది, ఆ గ్రహ ఇక్కడ 2 చోట కూడా కొన్ని క్రూర గ్రహాలు సంచరిస్తుంటే కొట్టుకుంటాయని అర్థం. అలాగా ఆ తర్వాత ఈ పంచాంగ శ్రవణంలో అందరికీ చెప్పేది పర్సనల్ రాశి ఫలాలు. పర్సనల్ అంటున్నాం కానీ ఇది కూడా గ్రూపే. ఒక రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు, అవునా? కనుక ఆ రాశి ఫలాల్లో ఈ రాశి వారికి ఏదో ఇది ఆదాయం, ఇది వ్యయం, ఇది రాజపూజ్యం, ఇది అవమానం, ఇలా చెప్తారు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంతోమందికి జరిగితే మనకు ఒక్కళ్ళం దాంట్లో మనకి జరుగుతుందా లేదా అంటే, ఇప్పుడు వ్యయం ఎక్కువ చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వ్యయం ఎక్కువ చెప్తా అంటే ఖర్చు ఎక్కువైపోతుంది కనుక ఎలా ఖర్చు అయిపోతుందనే చెప్తున్నారు. కనుక అది ఆ ఖర్చు ఏదో మంచిగా చేయడానికి అప్పులు చేస్తారు అని చెప్పారనుకోండి, ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయటము చేస్తే మనకి తర్వాత ఈ ఆస్తి మిగులుతుంది కదా ఫర్ ఏదన్నా. అలాంటి మంచి వైపుకు వ్యయం చేయటం అంటే మనకు అనుకూలమైన వైపుకి, అవసరమైన వైపుకి వ్యయం చేస్తే ఆ వ్యయం వల్ల వ్యయము జరుగుతుంది, అది మనకి లేటర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆదాయం వస్తుంది అన్నారు, తక్కువైంది, ఆదాయం తక్కువైంది కనుక ఈ సంవత్సరం నేను ఖర్చు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అర్థం అని జాగ్రత్త, ఇలాంటివన్నీ చెప్తుంది అనమాట అది. కనుక ఇవన్నీ చేసి ఆ పంచాంగ శ్రవణం విని ప్రతి వారికి ఈ రాశి వారికి ఇది, ఈ రాశి వారికి ఇది అని చెప్తుంది కదా, ఆ రాశి వారందరూ ఆ ఫలితాలు విని చక్కగా పురోహితుడికి అక్కడ చెప్పిన పండితుడికి ఏదన్నా దక్షిణ ఇచ్చి నమస్కరించటం. ఇంకొకటి, ఉగాది నాడు పంచాంగాలు పంచిపెడితే చాలా మంచిది. కనుక చక్కగా 4-5 పంచాంగాలు మీకు నచ్చినటువంటి పంచాంగం, నచ్చిన అంటే రకరకాలుగా రాస్తున్నారు కదా, దాంట్లో ఒకటి ఉంటుంది, దీంట్లో ఒకటి ఉంటుంది ఈ మధ్య చూస్తుంటే. అలా అందుకని ఒకసారి రిఫర్ చేసుకుని ఎవరికి నచ్చిన పంచాంగం వాళ్ళు తీసుకుని ఆ పంచాంగాల్ని పంచిపెడితే కూడా, ఎలాగ నలుగురం కలుస్తున్నాక పంచాంగ శ్రవణం అంటే మనకి చుట్టుపక్కల వీళ్ళకి లేకపోతే తర్వాత స్నేహితులకి, కొలీగ్స్కి, అలా ఈ పంచాంగాలు పంచిపెడితే కూడా పంచాంగ దాన ఫలితం వస్తుంది. ఉగాది నాడు ఏదైనా దానం చేస్తే, ఏదైనా రోజు దానం చేస్తే ఆ ప్రత్యేకమైన రోజు చేస్తే ఇంకొంచెం ప్రత్యేకమైన ఫలం కదా, కనుక ఆ దాన ఫలితం వస్తుంది. చక్కగా ఉగాది పూర్తవుతుంది. ఇలా ఉగాది చేసుకుంటే మనకి రాబోయే రోజుల్లో చక్కగా ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుస్తుంది. అంతేకాదు అకాల వర్షాలు, సకాల వర్షాలు ఎలా వస్తాయని రైతులకు కూడా కొంచెం ముందర నుంచి ఈ పంటలు బాగా పండుతాయి, ఈ పంటలు బాగా పండవని చెప్తారు కనుక రైతులకు కూడా ఇది ఒక దిక్సూచిలాగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.